హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా నేచర్. సో పెళ్లి సందడి ఇది పార్ట్ 3 అనమాట. అంటే సెకండ్ డే. సో పెళ్ళికి ఒక రోజు ముందనమాట ఇది. సో ఆ రోజు మార్నింగ్ అయితే మా మమ్మీ మా పిన్ని వాళ్ళందరూ పెళ్లి కూతుర్ని చేశారు. సో ఇంకా వాళ్ళైతే ఇలా పళ్ళతో ఒడి నింపారనమాట తనకి. సో తను కట్టుకున్న శారీ వచ్చేసి మా మమ్మీ పెట్టింది. సో అండ్ ఒడి నింపేస్తున్నారు పిన్ని వాళ్ళు. సో కనీసం 5 సార్లన్నా చేయాలంటారు కదా పెళ్లి కూతుర్ని. సో అందుకనేసి ఇలా ఫస్ట్ డే అయితే 2 టైమ్స్ అలా అయింది. అండ్ సెకండ్ డే మార్నింగ్ అయితే మా మమ్మీ వాళ్ళు ఇలా చేశారనమాట. అండ్ వాళ్ళు నింపారు అందరూ బట్టలు పెట్టేసి. సో పెళ్ళికి ముందు రోజు బ్యాండ్ అంతా వస్తారు కదా. సో ఆ రోజు మార్నింగ్ అయితే బ్యాండ్ వాళ్ళు అయితే అందరు వచ్చారనమాట. సో బ్యాండ్ వచ్చిన తర్వాతనే అది వీళ్ళైతే పెళ్లి కూతురు చేసి బట్టలు పెట్టారు. సో పెళ్ళి అంటేనే ఫస్ట్ బ్యాండ్ సౌండింగ్ అదంతా. సో అది ఉంటే పెళ్ళికి అలా బాగా అనిపిస్తుంది. ఆ సౌండ్ వినుకుంటూ పనులు చేసుకుంటుంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి పోషమ్మ నాగులకి వెళ్తున్నాం అనమాట. అంటే పెళ్ళికి ముందు రోజు సాయంత్రం గుడికి వెళ్ళి పెళ్ళి బట్టలు దేవత దగ్గర పెట్టి తనకి దేవతకి నైవేద్యం పెట్టి పూజ చేసుకొని అంతా మంచి జరగాలని మొక్కుకొని వస్తామన్నమాట. అండ్ కొంతమంది బోనం కూడా చేస్తారు, కానీ మేము బోనం చెయ్యము. కాకపోతే నైవేద్యంగా ఇంట్లోనే కుక్ చేసుకొని వెళ్తామన్నమాట, తీసుకొని వెళ్తాము. కానీ బోనం లాగైతే తీసుకెళ్ళాము. సో అది అంతా కుక్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ మంగళహారతులు అండ్ పెళ్ళి కూతురు తోడ పెళ్లి కూతురు అండ్ పెళ్లి బట్టలు మంగళారతులు అన్నీ రెడీ చేసుకొని వెళ్తున్నాము. సో తిని కట్టుకున్న శారీ వచ్చేసి తన ఎంగేజ్మెంట్ శారీ అనమాట. సో మంచిగా రెడీ అవ్వమని మేము చెప్తే మంచిగా రెడీ అయిందనమాట. అండ్ తిని వచ్చేసి మా సిస్టర్ తోడ పెళ్లి కూతురు, మా బాబాయ్ కూతురు చిన్న కూతురు స్మైలీ. ఇది వచ్చేసి మా ఇంట్లో అనమాట. సో మా ఇంటి దేవుడు మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి. అండ్ మేమైతే బయలుదేరాము. అండ్ మా జున్ను నేను ఎత్తుకున్నాను. సో ఇంకా మా చిన్నోనైతే మా తమ్ముడు ఎత్తుకున్నాడు, ఇంకొక అతను కజిన్. సో ఫైనల్గా గుడికి అయితే రీచ్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళి దేవతకి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి బట్టలు అక్కడ పెట్టి కొద్దిసేపు ఆగి అండ్ అందరం దండం పెట్టుకొని వచ్చామన్నమాట. సో ఇదైతే ఈవినింగ్ జరిగింది. ఈవినింగ్ మేము పెళ్లి కూతురు చేద్దాం అనుకున్నాం, నేను అండ్ మా చిన్నత్త. సో ఇంకా అంటే అందరు చుట్టాలు వస్తారు, మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అవుతుందని ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వద్దాము, వచ్చిన తర్వాత మీరు చేయండి అని చెప్పారు. సో చూడండి మా గ్రామ దేవత. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటికైతే వచ్చాము. సో సరే ఇంటికి వచ్చాక చేయమన్నారు కదా, మేము ఇంటికి వచ్చాక చేసామన్నమాట. సో మా షన్ను చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. సో మేము ఇంటికి వచ్చిన తర్వాత నేను మా చిన్నత్త చేసామన్నమాట పెళ్లి కూతుర్ని. అసలు పెళ్ళి అంటేనే పెళ్లి కూతురు చేయడము, స్నానం చేయడం, అమ్మో చలి చలి అనిపిస్తుంది. లక్కీగా అది ఎండాకాలం అనమాట. సో తనకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం చల్లగా ఉండే వేడి నీళ్ళు పెట్టాము మేము. సో ఇంకా నేను పసుపు పెడుతుంటే మా చెల్లెలు వచ్చి నాకు వెనకాల నుంచి పెట్టింది. ఈమె మా మరదలు, మా సెకండ్ అత్త కూతురు అనమాట ఈమె. అండ్ ఇంకా మా అత్త అయితే బట్టలు పెట్టేసింది. సో తను కట్టుకుంది నేను పెట్టిన చీర. యాక్చువల్గా అయితే నేను పసుపు అన్నప్పుడు నా బట్టలు వేసుకోకమంతా నేను పెట్టినామని చెప్పిన, ఎందుకంటే పసుపు అంటే అది ఖరాబ్ అయిపోతాయి కదా బట్టలు తొందరగా అనేసి. సో అందుకని నన్ను కాకపోతే ఇంకా మా అక్క రెడీ పెట్టలేదు తన బట్టలు, తను తెచ్చినవి నావి ఇవ్వమంటే నేను ఇచ్చేసాను ఇక సడన్గా. కానీ అదే శారీ పైన తనకి ఫోటోషూట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను పెట్టిన శారీ పైన నీకు ఫోటోషూట్ చేశారు, ఇంకా నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. వీళ్ళు పెట్టినవేమో కొన్ని రోజులు వాడితో పాడేస్తావు, కానీ ఇది నీకు లైఫ్ లాంగ్ ఉంటుందని నేను హ్యాపీగా ఫీల్ అయినా అట్లా అనమాట. సో ఇలా బయట కొంచెం ఫోటోషూట్ అయితే చేశారనమాట వాళ్ళు ఫోటోగ్రాఫర్స్. అలా బాటిల్లో వాటర్ పెట్టుకొని స్ప్రే చేసుకుంటూ ఇవన్నీ ఫోటోగ్రాఫర్ చేసినవి. సో ఆ టైంలో నేను మా చిన్నోనికి ఏదో తినిపిస్తున్నాను అనుకుంటా లోపల. సో పిల్లలు ఉంటే అంతే కదా, పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా నా దగ్గర ఉంటాడనమాట, సారీ వాడు వదిలేడు నన్ను. ఇంకా చిన్నోడైతే అందరి దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇంకా మేము చేసిన తర్వాత ఆ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత అందరు చుట్టాలు వచ్చారు చాలామంది. సో వాళ్ళని నేను చూపించలేదు. సో అందరు ఇంకా బట్టలు పెట్టారనమాట. అదే శారీ కంటిన్యూషన్ అయింది. సో నా శారీ గుర్తుంటుంది తనకి. అండ్ ఇది వచ్చేసి మైలపూలు అంటారనమాట దీన్ని. సో మైలపూలు
అంటారు ఈ ఘట్టాన్ని. అంటే ఏం చేస్తారంటే పెళ్లి కూతురికి చోళ్ళు కుట్టడము, గోళ్ళు తీయడం అని చేస్తారు. అదే మంగళోళ్ళు వచ్చి చేస్తారని అనే ఘట్టం అనమాట ఇది. సో ఇది ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తారు, ఏజ్డ్ పర్సన్స్. వాళ్ళు పాటలు పాడుకుంటూ, కుటుంబ సభ్యుల పేర్లు అడిగి వాళ్ళ పేర్ల పైన పాటలు పాడుకుంటూ ఇదంతా చేస్తారనమాట. ఇది నైట్ 12 తర్వాత చేస్తాం మేము. సో చాలామంది అయితే ఎర్లీ మార్నింగ్ చేస్తారంటారు, కానీ మా సైడ్ అయితే మేము 12 తర్వాత, అంటే డే చేంజ్ అవుతుంది కదా, సో అట్లా అనేసి 12 తర్వాత చేస్తారు. ఇదనమాట 12 తర్వాత చేసాము. ఇంకా అసలు ఫుల్ పెళ్లి కూతురు చేయడం అంటేనే ఫుల్ స్నానాలు, పసుపు పెట్టడం, స్నానం చేయడం, పసుపు పెట్టడం, స్నానం చేయడం, అదే ఉంటుంది పాపం. ఇంకా 12 తర్వాత అంటే అమ్మో అనిపిస్తుంది. సో నా డేస్ అప్పుడైతే అమ్మో 12 తర్వాత మైలపూలు పెట్టాలమ్మా రెడీగా అని చెప్తే అమ్మో నాకైతే అయిపోయిందా ఇంకా ఈ ఒక్క రోజులు ఇంక వెళ్ళిపోతాను మా ఇంటికి అన్నట్టు అనిపించింది అనమాట. ఫీలింగ్ నాది. ఇంకొక రోజే ఉంటాయి ఇంట్లో నేను, ఇంకా మంచిగా అంటే ఇంటి బిడ్డగా బతుకుతా అనేసి సాడ్ డే స్టార్ట్ అయింది అనుకున్నాను అనమాట. ఇంకా ఐ మిస్ యూ గాయ్స్ అని చెప్పిన అందరికీ. సో అది నా డేస్ గుర్తొచ్చాయి. సో ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తున్నాడు, నేను తీస్తున్నాను. సో ఇంకా ఫోటోగ్రాఫర్ అన్నాడు, మీరే అయిపోయినారు కదా అవి అందరు వీడియోగ్రాఫర్స్ అని. సో ఇది నా మెమరీకి ఉండాలి. అసలు నేను ఇంకా తొందరగానే పెడతా అనుకున్నా వీడియో, కానీ నాకు అసలు టైం దొరకలేదు. సో ఇదనమాట మామిడి ఆకుతో వాళ్ళు అలా చెవులు కుట్టినట్టు, మామిడి ఆకుతో గోర్లు తీసినట్టు అలా పాటలు పాడుతుంటారు. అది అయిపోయిన తర్వాత ఇలా నెత్తి పై నుంచి అక్షింతలు పోస్తారనమాట, అంటే బియ్యము అవి అలా. ఇది ప్రాసెస్ అలా పోయాలంట. సో అలా 3 times పోస్తారు అందరూ, ఒక 5 members అట్లా పోసి అక్కడ మనీ పెడతారనమాట ప్లేట్లో. అంటే ఎవరైతే ఇంతకుముందు ఆ ప్రాసెస్ అంతా చేశారో వాళ్ళకి ఏమంటారు కట్నంగా పెడతారనమాట అక్కడ అవి. సో ఇవి మా సెకండ్ అత్త. సో తను తీసింది ఫస్ట్. సో ఆ తాంబూలం ఉంది కదా ముందులో, అక్కడ మనీ పెడతారనమాట. తినొచ్చేసి మా చిన్న పిన్ని వాళ్ళ అమ్మమ్మ, మా చిన్న పిన్ని వాళ్ళ మమ్మీ అమ్మమ్మ అనమాట నాకు. సో నేను కూడా తీశాను. మా అమ్మమ్మ చెప్పింది ఎట్లా తీయాలో చెప్పంటే తీసిన మంచిగా. సో అది అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసుకుంటారు. స్నానం చేపించిన తర్వాత ఇది కొట్నం పెట్టడం అంటారు అనమాట. సో దానికోసం అని ఇలా అంతా డెకరేషన్ ఇలా చేయాలన్నమాట. సాప పైన ఇవన్నీ చేస్తారు. సో ఇలా చేస్తుంది మా సెకండ్ మామయ్య అండ్ నా సెకండ్ అత్త అని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్. సో ఆయన ఇవన్నీ చేస్తున్నారు, అదంతా రెడీ చేస్తారనమాట. కింద అలా బియ్యం పోసి అండ్ ఇలా 4 మూలల్లో చెంబులు పెడతారు. అండ్ తర్వాత ఆ చెంబులకి అటాచ్ చేస్తూ దారాలు పెడతారు. అంటే 4టికి అంటే చిన్న సైజ్ పందిలాగానే రెడీ చేస్తారనమాట ఇది. సో అదంతా రెడీ చేస్తున్నారు ఇక్కడ. చెప్పాను కదా దారాలు పెడతారనేసి, చెంబులు పెట్టి దాని చుట్టూ 9 times అనుకుంటా దారము. సో పెట్టిన తర్వాత ఆ దారానికి పసుపు కుంకుమ పెడతారనమాట. సో మా పిన్ని అలా పెడుతుంది పసుపు కుంకుమ బొట్లు. సో దాంట్లో ఇలా ఇసురాయి అండ్ ఇంకా ఆ ప్రాసెస్ చేసే వాళ్ళకి వాయనంగా ఇవ్వడానికి బియ్యము, ఇంకా అదేంటి జాకెట్ ముక్క అవన్నీ రెడీ చేసుకుంటారనమాట. అండ్ ఆ తర్వాత ఇంట్లో నుంచి పెళ్లి కూతుర్ని అండ్ తోడు పెళ్లి కూతుర్ని మంగళహారతులతో దీంట్లోకి వస్తారనమాట. సో వస్తున్నారు. మంగళహారతులు అయితే కంపల్సరీ ఉంటాయి పెళ్లి కూతుర్ని చేసేటప్పటి నుంచి. అండ్ ఆ తర్వాత కూడా ఉంటుందన్నమాట, మంగళహారతులు కంపల్సరీ పెడతారు. సో ఇంకా తనైతే వచ్చేసింది. సో ఇప్పుడు అక్కడికి రాగానే సో దాని చుట్టూ 5 times తిరగాలన్నమాట. అండ్ ఎవ్రీ మూల హారతి ఇచ్చుకుంటూ తిరగాలి, మొక్కుకుంటూ హారతి ఇచ్చుకుంటూ. సో అలా మంగళహారతులతో పాటు తిరుగుతారు. దాని చుట్టూ 5 times తిరిగి లోపలికి ఎంటర్ అవుతారనమాట. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత అండ్ పెద్ద రోకలి అండ్ ఇసురాయి ఉంటాయి కదా. సో రోకలి పట్టుకోవడానికేమో 5 మంది బాయ్స్ కావాలి. సో ఇక్కడ ఇసురాయి ఇసరడానికేమో 5 members ఉమెన్స్ అనమాట. సో వీళ్ళు పట్టుకొని ఆ ప్రాసెస్ చేయించే వాళ్ళన్నీ పాటలు పాడుకుంటూ ఇసరడము దంచడము చేస్తారనమాట.
సో అది చేసిన తర్వాత అది తీసుకొని అలానే అంటే అట్లనే పట్టుకుంటారు దాన్ని, డైరెక్ట్ అలా లేపుతారనమాట, కింద చేతి పెట్టి అలా లేపి అలానే అమ్మాయి కూడా పట్టుకుంటుంది. సో అది తీసుకెళ్ళి ఇంట్లో పెడతారనమాట, దేవుని దగ్గర పెడతారనుకుంటా. సో నాకు అది గుర్తులేదు. సో అంతే ఈ ప్రాసెస్ ఆ రోజు నైట్ వరకు అంతే జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత తనకైతే మేము మెహందీ వేయడం స్టార్ట్ చేసాము. సో ఈ ప్రాసెస్ ఉంటుంది అనేసి మేము అప్పటి వరకు తనకి మెహందీ వేయలేదు, మళ్ళీ స్నానం చేస్తారు కదా అని. అందుకని ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మెహందీ వేసి మేము పడుకునేసరికి 3:34 అయింది ఆ రోజు. సో చాలా ఇంకా పిల్లలు వాడుకోవడం అంతా ఇంకా మేము లైట్ తీసుకున్నాము. సో ఇక్కడ ఇసురుతున్నారు, అవన్నీ సాంగ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ అండ్ తర్వాత ఇంకా మేము మా డ్రెస్ కోడ్ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ వాళ్ళందరూ ప్లాన్ చేశారనమాట, అందరూ సేమ్ శారీస్ కట్టుకుందాం అనేసి. సో అలా వాళ్ళు తీసుకొచ్చారు ఆల్రెడీ. అండ్ బాయ్స్ కూడా అంటే ఫ్యామిలీ మొత్తం సేమ్ ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసాము, అలా బాయ్స్కి అండ్ గర్ల్స్కి. సో పెళ్లి రోజు మార్నింగ్ నుంచి ఇంకా మొత్తం అంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మ్యాక్సిమం, ఇంకా దీనైతే ఎక్స్టెండ్ చేయను. అండ్ ఇక్కడ మేమైతే చూస్తున్నాము, ఇంకా అప్పటికే స్టార్ట్ చేసామన్నమాట, పిల్లలందరూ కోన్స్ వేసుకోవడం అంతా స్టార్ట్ చేశారు. అండ్ మేమైతే తనకి అయిపోయిన తర్వాత వేసాము. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అదంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇది వీడియోలో ఇంతవరకే. సో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలా చేస్తే నా ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా నా ఛానల్ గ్రోత్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ షేర్ కూడా చేయండి. సో ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, అండ్ సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.